వస్తుంది అంటే అంటే చీరలో కూడా కూర్చున్నారు వాళ్ళు లేపి మన బర్త్డే అప్పుడు చీరలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టారు ఇప్పుడు 89 శాఖ కరెక్ట్ 90 మన 89 పూర్తి 90. ఏం లేదంటే మీ బర్త్డే ఇప్పుడు బర్త్డే మీ బర్త్డే డేట్ ఎప్పుడంటే మర్చిపోయింది. ఏడిగారు అక్కడికి రా అమ్మ ఒకసారి గడుమలుగా అలా కట్ చేసి ఒక్క నిమిషం కూడా అవ్వలేదు ఒకసారి ఫోటోస్ వాళ్ళు ఎప్పుడు ఉంటారుగా గుర్తికి ఫీడ్బ్యాక్ వస్తుందంట. టీ కాఫీ మేము తాగినా మీకు తాగా తాగింది. ఏళ్ళు అడ్డం తీరండి మధ్యలో ఏళ్ళు అడ్డం తీరా ఏళ్ళు అడ్డం పెడతారు కెమెరాకి కూర్చుంటుంది కానీ వాటి తిప్పాలి అటు పైకి వస్తుంది. ఆంటీ చేతులు ఏదైనా ఆడుకుంటారని లేస్తారని చేసుకున్నారు అంతే. గుర్తిస్తారన్న పైన వీడియో ఇంకా పైన అది ఎదురుంటుంది ఫోటో సైడ్ 5 పట్టండి ఫోటో పడుతుంది. కాఫీ చెప్పు కాఫీ తాగి అడుగుతుంటే ఇది కాఫీ అంటావు. అదే అండి కాఫీ చూస్తున్నామండి. ఎప్పుడనేది అలా నా పేరేం పేరంటే అడుగుతున్నాడు నా పేరేంతో వినపడేదాకా ఈయన పేరు అంటే ఈయన పేరు యేసుదాస్ ఒరిస్సా యేసుదాస్ తాగదామండి తాగాల రెండు నిమిషాలకి కట్ చేయి అందరు కాపీ తాగండి. నేను అడగచ్చు అందరు తాగినారు. మీరు తాగినారా? తాగినారుగా అక్క తెచ్చిరా ఇదే తొడనే ఇక్కడ నీకు ఎట్ట చేశారంటే 22 గుట్లు పేరు చెప్పిందిగా అది పొద్దుట కనుక్కోలేదు ఏందబ్బా అనుకుంటున్నాము. ఇప్పుడు దాకా నన్ను కూడా కనుక్కో నాకు పేరు తెలుసు నా పేరు చెప్పింది. సరే చెప్పింది మన ఇలా మన రాజా వద్దు అది కాఫీ కాఫీ అంట కాఫీ ఇష్టం వాళ్ళకి ఇష్టం మీకు లేదు. కాఫీ అంటే అన్నం కాదు కాఫీ నీళ్ళే. కాఫీ నీళ్ళది కాఫీ నాకు తయారు చేశారు. బాగా పెద్దగా పెట్టేస్తారు. దాంట్లో కాఫీ తీసుకొచ్చిన లోపలే అంత ఇంతే ఇంకా రాత్రి కంటే రాత్రి సోసులు తెచ్చిస్తారా? రాత్రి ఆమ్లెట్ 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 కొడుగుడు ఆమ్లెట్
ఎక్కువ తినదు. దోశ అమ్మ ఒకటే దోశ. ఒక దోశ తినమే నీళ్ళు ఇస్తావా? తినట్లే పెడుతున్నా కానీ పెడుతుంటే అది ఊస్తుంది, గొంతులు అడ్డం పడుతుంది. అది ఇంత మెత్తగా చేసి పెట్టినా కూడా అది ఎందుకో తినట్లేదు. సాంబార్లో కూరగాయలు కూడా తినట్లేదు. మొక్క అయితే తింటది, అప్పుడు తినే బాగా. ఇప్పుడు పెట్టినా కూడా తిన్నారా? కొంచెం కొంచెం పెట్టినా కొంచెం కొంచెమే పెట్టింది మా ఫోటో తీసినారు లేదంటే తీస్తున్నాను. అంతే. అది స్టేబులర్ చేసినారన్న కుట్లే ఇంకా తీరా? అయిపోయినాయి, తీసేసిన అంతే 2 weeks తీసేసిన 2020 ఓయమ్మా కట్టుకుంది ఆపరేషన్ అంటే కట్టుకున్నట్టే. ఒకసారి కింద పెట్టి తెలియదు పట్టుకో. ఆసుపత్రి పెట్టు కొద్దిగా వీడియో పడకపోయిందా నీ ముందు లేదు లేదంటే తీస్తున్నా. అది పడుతుంది. తిన్నారా? కాఫీ కాఫీ దీంట్లో పెట్టారు. అన్న నేనే కాఫీ తెప్పించాను. ఎన్నిసార్లు కాఫీ ఒకటే కదా. ఈ మధ్య కాఫీ కూడా తాగట్లేదు అన్న, సరే ఇంతే తాగుతుంది. అది కూర్చోమని ఉండు 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 ఉండు. అది కూడా రంగు? నట్టుంది. వద్దా? కొంచెం అప్పుడే కొంచెం కొద్దిగా పిలిచి పెడతారా? పిలిచి పెట్టే వీడియో తీద్దు. కట్ చేయరా? కట్ చేయి. ఎక్కడమేగా అయిపోయింది. కాఫీ తెప్పిస్తాం. కాఫీ కావాల్సింది కాఫీ వద్దా? కాఫీ తెచ్చాను. కాఫీ ఆడి కాఫీ రాకపోతే అంతే. ఈరోజు కాఫీ తేవాల్సిందే. నువ్వు రాక నువ్వు కట్టురా ఆంటీ ఇంత దూరం వచ్చి కరెక్ట్ పడుతుంది. అంతే అందరు సైజుగా ఓకే ఓకే ఓకే. ఫోటో కూడా పట్టారా? ఇంకొంచెం కొద్దిగా అయిపోయింది. కొద్దిగా ఒక్కటే ఒక్కటే లాస్ట్ ఫైనల్. ఓకే మీకు దాల్లే గుర్తుపట్టిందంటే అయితే ఇంకేముంది. వద్దా? కొద్దిగా అయ్యి తీసుకో తీసుకో. కొద్దిగా ఫోటో తీరా తీస్తున్నాను. అంటే షుగర్ బీపీ వాటికి అన్ని నార్మల్ బీపీ నార్మల్ నొప్పికి వేసుకుంటే మింగట్లేదు పడేస్తుంది. అందుకని ఇంకా మానేసి మీకు పెయిన్ ఇచ్చినారు కానీ ఇంకా నడవట్లేదు కదా. డిష్ పేపర్ తీసుకోండి. గుడ్డ తెలుసు
కొద్దిగా కాఫీ పెట్టేయాలి మీకు. కాఫీ కాఫీ వద్దా? కాఫీ ఎవరు ఇస్తారా అమ్మ? కాఫీ ఎవరు ఇస్తారు మీకు? ఎవరు ఇస్తారు? అదో మేమే తెచ్చిస్తావు కాఫీ. అది తినేసరి అయిపోయా. కాఫీ తెచ్చి రెండు గంటలు. అసలు లేవు, పల్లె లేవు. ఇక్కడ ఉన్నాయి. అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. ఇంకేంది వద్దంటారేంది? కొద్ది నీళ్ళు మళ్ళీ నీళ్ళు వచ్చి తినండి. ఇంకా అదొకటి లాస్ట్. టీ తెప్పించేస్తాను. టీ తప్పమ్మా. కాఫీ కాఫీ నీకు కాఫీ కదా? కాఫీ లాస్ట్ పైన అదైతే అయిపోయా. ఆంటీ వెరీ గుడ్ ఆంటీ. అది ఎవరేం చెప్పలేదండి. సరే బాత్రూంలో కన్నా దిగాలి. అయిపోయి ఎక్కడ జూమ్ చేయి. ప్రార్థన చేయండి. ఇంకొక పాట పాడండి. ఇంకొక పాట ఇంకొక పాట పాడండి. ఆంటీ నువ్వు పాటే ఇస్తామంటారు. అది ఒక్క పాట పాడండి. ఏదో ఒక పాట పాడండి. అది పాడారు. ఇంకోటి వేరే పాట పాట ఆ పాట పాడినారు. వేరే పాట పాడండి. అది కాదు, ప్రభు సేవలని శ్రమలు పాడండి. లేదండి. ప్రార్థన చేయండి. రాజా యేసుదాస్ అక్క యేసుదాసు రాజా ప్రార్థన చేయండి. సేవ కొరకు అట్టవరం అక్కడికే అంటే అటువైపు మీరు ఒరిస్సాలో ఉన్నాడు. ఒరిస్సా నెల్లూరు మీ దగ్గర ఉన్నాడుగా. అంకుల్ దగ్గర ఉన్నాడు. మీరు అంకుల్ దగ్గర ఉన్నాడు నెల్లూరులో. ప్రార్థన అంతా చేయండి ఆంటీ. ప్రార్థన చేయండి. ప్రార్థన
యేసుదాసు ఒరిస్సాలో సేవ, రాజా ఇక్కడ సేవ. చేయి ప్రార్థన చేయి. యేసుదాస్ నెల్లూరు సేవ. అంటే ప్రార్థన అంటే చేయి. కట్ చేసి మళ్ళీ చేద్దాం. యేసుదాస్ కొరకు చేయండి. యేసుదాస్ చేయండి. యేసుదాస్ ఒరిస్సా చేయండి. నా కొరకు రాజా, నా కొరకు చేయండి. రాజా అసలే కూర్చోండి మీరు. వేసినాక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అద్భుత దృశ్యం, రోడ్డు పక్కన కూర్చొని సుమారు 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాలు ఎంతో ఆసక్తిగా బైబిల్ గ్రంథాన్ని చదువుతుంది. మీరు చూస్తూ ఉన్నారు. మరి రోడ్డు మీద ఎండలో ఇలాగ చదువుతుండగా మరి వారిని అడిగినప్పుడు, ఇప్పటికి నేను 2 సార్లు బైబిల్ చదివాను, ఇది 3వసారి అని ఆమె చెప్పినప్పుడు నిజంగా సిగ్గు అనిపించింది. ఎందుకంటే మనకి అన్ని వసతులుండి కూడా మనము బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ఈవిడ వసతులు ఏమీ లేకపోయినా, మరి ఆ రోడ్డు మీద దుమ్ము ధూళి పరిస్థితులు బాగోకపోయినా మరి ఎంత ఆసక్తిగా ఆమె వాక్యాన్ని చదువుతుండగా నిజంగా మనకుందా అలాంటి ఆసక్తి? ఆవిడ వయసు సుమారు 80 సంవత్సరాలు వయసు కలిగిన ఆమె చూడండి ఎలాగున్నదో. మనకైతే చక్కగా అన్ని వసతులుంటేనే కూడా మనం గ్రంథాన్ని చదవలేకపోతున్నాం. ఒకసారి దృశ్యాన్ని చూసినప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
ఒక పక్క సిగ్గుపడవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో బైబిల్స్ మన కళ్ళ ముందు ఎన్నో కనపడుతూ ఉన్నా కనీసం ఒక్కసారి కూడా దాన్ని తెరిచి చదివినటువంటి కృపాల గురించి మేలు చేయండి. సమస్తం కూడా అన్ని విషయాల్లో మీరు సహాయపడమని మీ కృపగా కోరుకొనొచ్చును. దయగల స్థాపించుకున్నాం. మీరు గొప్ప దేవుడు స్థుతిస్తున్నాం. నమ్మదగిన దేవుడు జీవాధిపతులు మీ ఘనమైన నామమున వందనాలు స్తోత్రాలు మీరు తెలుస్తున్నారు. సహాయపడుతున్న సాధించి గొప్ప మీరుగా కోరుకున్నాం. మీరు గొప్ప దేవుడు ఆయన మీ ఘనాలు బట్టి వేస్తారు రాగలిగినారు. రోగానికి వచ్చేదాన్ని పంపించినారు. ఈ వందనాలు స్తోత్రాలు వారు సహపరిచేది కూడా జ్ఞాపకం చేసుకుని మనకు దీవించమని ప్రార్థిస్తారు. మీ కృపగా వస్తారు సంపూర్ణంగా అప్పగించుకుని గొప్ప దేవుడు స్థుతిస్తూ నమ్మదగిన దేవుడు స్థుతిస్తూ తీసుకొని శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్.